అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎస్ షాడోస్. నేను మీ విజయన్ మాట్లాడుతున్నాను. ఇది ఆలస్యమైనా కూడా ఈరోజు నేను చెప్పబోయే సినిమా కన్నప్ప. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ఐశ్వర్య భాస్కర్, రఘుబాబు, సప్తగిరి, ఇట్లా చాలామంది యాక్ట్ చేస్తున్నారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్, ఇట్లా చాలామంది యాక్ట్ చేస్తున్నారు. సినిమా విషయానికి వస్తే స్టార్టింగ్లో కాళహస్తి మహత్యం గురించి ఒక పాట ఉంటుంది. ఆ పాట ఎవరు బాగా తీశారు, ఇద్దరు అమ్మాయిలతో పాట పాడించి కాళహస్తి మహత్యం ఏంటని చెప్పారు. అది బాగుంది. సినిమా స్టార్టింగ్లో డిస్క్లైమర్లోనే మోహన్ బాబు వాయిస్తూ ఇది భక్త కన్నప్ప సినిమాటిక్గా మేము కొన్ని మార్పులు చేసి తీసాము అని చెప్పి ఆయన ముందరగానే ఒక స్పేస్ చేశాను. ఓకే అనుకుని ఫైన్, బాగుంది. కానీ చాలా స్లో, ఫస్ట్ హాఫ్ చాలా స్లో. 1 hour 20 minutes ఇంచుమించు సినిమా చాలా స్లో. ఎప్పుడప్పుడు ఇంటర్వల్ బ్లాక్ వస్తుందా ఏందా అని ఒక ఫీలింగ్. సో ఇంటర్వల్ బ్లాక్ ముందర మోహన్ లాల్ వస్తాడు శివుడిగా, ద్వాపరయుగంలో శివుడిగా వస్తాడు. సో వచ్చి అక్కడ చిన్న ఫైట్ లాగా పెట్టి అర్జునుడి అహమ్మంతుడికి ఇచ్చి ఆయనకి కలియుగంలో కన్నప్పగా నా భక్తుడిగా వస్తామని చెప్పని వాళ్ళు వచ్చేది. అది చిన్న బ్లాక్. ఇక నెక్స్ట్ సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత అక్కడ కొద్దిగా స్పీడ్గా వెళ్తారనుకుంటే అక్కడ కొద్దిగా ఫస్ట్ హాఫ్ మీద కొద్దిగా బెటర్ అనిపించింది. ప్రభాస్ ఎంటర్ అయిన తర్వాత ఒక 5-10 minutes అది కొద్దిగా మారిపోయింది. అంటే గుడ్ని ఒక లెవెల్లో తీసుకొని చేసే క్యారెక్టర్, రుద్రా క్యారెక్టర్ యాక్ట్ చేసిన ప్రభాస్ చాలా బాగా వచ్చింది. ఇకపోతే క్లైమాక్స్. ఆ క్లైమాక్స్లో ఒక ఫీల్ లేదు. అంటే ఎంతో ట్రై చేశాడు విష్ణు అయితే, కానీ అది అంత అటాచ్మెంట్గా అనిపించలేదు, అంత బాండింగ్ అనిపించలేదు. ఏదో మామూలుగా సినిమా చూస్తే అనిపించిందే కానీ అంటే అది కొద్దిగా ఎమోషనల్ సీన్. అంటే ఆయన శివుడికి కన్ను పెట్టడం అనేది చాలా ఇదిగా ఉంటుంది. సో ఆ పాత సినిమా 1976లో వచ్చిన కన్నప్ప సినిమాలు అయితే మంచి ఆడియన్స్ అందరూ ఒక లాంటి ఫీల్లోకి వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఆ ఫీల్ వచ్చిందంటే అసలు ఆ ఫీల్ లేదు. సో ఓవరాల్గా ఏంటంటే బిలో యావరేజ్ మూడు. అనుకున్నంత హైప్, అనుకున్నంత గొప్పతనం అయితే సినిమా లేదు. కాకుంటే కంప్యూటర్ గ్రాఫిక్స్కి వెతికేందుకు బాగా ఖర్చు పెట్టారు, దాంట్లో డౌటే లేదు. మ్యూజిక్ స్టీఫెన్ జెర్సే అండ్ మనిషాన్ ఇద్దరు కలిసి మ్యూజిక్ ఇచ్చారు దీనికి. గొప్పగా చెప్పడానికి ఏం లేదు సినిమా. కాకుంటే కాళహస్తి మహత్యం గురించి మొదట పాటలో చెప్పిన వరకు చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా అయితే సినిమా బిలో యావరేజ్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.